పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా విజయం సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. పీఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు, అప్పులను కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖ నుండి కూడా అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల చిట్టా మొత్తం ఇందులో పొందుపరిచారు. పవన్ కళ్యాణ్ 5 ఏళ్ల కాలంలో 114 కోట్ల రూపాయల ఆదాయం పొందినట్లు తెలియజేశారు. అయితే అప్పులు కూడా భారీగా ఉన్నాయని తెలుస్తోంది. లోన్లతో కలిసి ఏకంగా 64 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది వ్యక్తుల దగ్గర ఈ అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తల్లిగా ఆరాధించే సురేఖ దగ్గర 2 కోట్ల రూపాయలని అప్పు కింద తీసుకున్నారు. హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ దగ్గర నుండి 6 కోట్ల అప్పు, నిర్మాత నవీన్ ఎర్నేని, మైత్రి మూవీ మేకర్స్ కి కలిపి 9 కోట్లకు పైగా అప్పు ఉన్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థకి 10 లక్షల రూపాయల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ట్యాక్సీల రూపంలో 70 కోట్ల రూపాయల వరకు చెల్లించినట్లు చెప్పారు. ఈ విధంగా ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ అప్పులు ఉండడాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.